ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆనపకాయ తర్వాత అదే సొరకాయ అంటారు, సొరకాయ పెసరపప్పు టమాటా వేసి పప్పు చూపిస్తున్నాను. ఇందులో నేను స్పెషల్ ఏంటంటే ఈ ఆకులు గుంటగలగరాకులు. ఇవి గుంటగలగరాకులు ఇలా ఉంటాయి. చెట్టు ఒకటి పెంచుకుంటే ఇంట్లో ఇలా వంటల్లో తింటే చాలా మంచిది, కళ్ళకి చాలా మంచిది. ముందుది తర్వాత గుంటగలగరాకు, తర్వాత కొంచెం 2 టమాటోలు దూరం తీసుకున్నాం. మళ్ళీ పండువి అయితే మరీ పేస్ట్ అయిపోతాయి. ఇదిగో కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం నానబెట్టిన పెసరపప్పు, ఆనపకాయ ముక్కలు, కొంచెం నూనె పెట్టాను. ఇందులో ఆవాలు, మినపప్పు వేసుకున్నాం. ఇది వేసాక ఇందులో ఆనపకాయ ముక్కలు వేసుకున్నాం. ఇది చపాతీలకి, అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది. దీనికి ముందు పోపు అడుగు నుంచి వస్తే అలా మాడిపోతుంది కదా, అందుకని ఇలా చేతికి అంటుకోకుండా వంట చేయాలి, మూతికి అంటుకోకుండా తినాలి. నా పాలసీ వేసి ఇప్పుడు ఇందులోనే పెసరపప్పు కూడా వేసి, ఈ పెసరపప్పులోనే ఉప్పు పసుపు వేసేసాను. ముక్కలు ఆనపకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసాను. ఆకులు దింపే ముందు వేయచ్చు. ఇప్పుడు నేను చక్కగా దీంట్లో ఉప్పు, పెసరపప్పు కాబట్టి ఉప్పు వేసాను. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసాను. సరే, ఇలా పెట్టి మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాం. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. ఇది ఇలా పప్పుగానే ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆమ్చూర్, కొంచెం ఎర్రకారం, తర్వాత ఇది భృంగామలక అంటారు దీన్ని, ఆకులు గుంటగలగరాకులు. ఇది వారంలో ఒకరోజైనా పచ్చడి చేసుకుంటే చాలా మంచిది. అసలు ఈ వేడికే ఇలా మగ్గిపోతాయి ఆకులు. సరే, ఇంకా అసలు మళ్ళీ ఉడికించక్కర్లే. ఆనపకాయ పప్పు రెడీ. సరే, పచ్చడి పలచగా కావాలంటారు, అందుకని పలచగా చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఆనపకాయ పెసరపప్పు టమాటో పప్పు. థ్యాంక్ యూ. మీరందరూ ఇవాళ సబ్స్క్రైబర్స్ 50 మందికి చేరారంటే నాది ఏం లేదు, ఆదరిస్తున్న మీ పెద్ద మనసుకి నా నమస్కారాలు.